హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రవ్వ లడ్లు తయారు చేసే విధానం అయితే చూసేద్దాం సింపుల్గా. ముందుగా మనం నెయ్యి అయితే పోసేసుకోవాలండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. తర్వాత జీడిపప్పు అండ్ కిస్మిస్లు అయితే లైట్గా వేయించేసుకుందాం. లైట్గా వేయించేసుకొని, అంటే మరీ ఎక్కువ కలర్ రానియకుండా లైట్గా వేయించేసుకుందాం. వేయించేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందామండి. చూసారా, కలరు చాలా బాగా వచ్చింది. తీసి పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందామండి. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేశాను. చూసారా, ఆ నెయ్యి లైట్గా వేడెక్కిన తర్వాత మనం రవ్వ అయితే పోసేసుకుందాం. నేనైతే ఒక ½ కిలో తీసుకున్నానండి రవ్వ. రవ్వ అయితే పోసేసుకుంటున్నానండి. ఆ రవ్వని కూడా లైట్ కలర్లో, కొంచెం ఎక్కువగా వేగనివ్వకుండా లైట్గా కొంచెం కలర్ మారేంత వరకు మనం వేయించేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగుంటుంది. రవ్వ లడ్డు అనేది చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా కూడా. చాలా బాగుంటుంది. కొంచెం కలర్ మారుతుంది చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బయట తెచ్చుకొని తినకుండా మనం ఇంట్లోనే సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. కలర్ మారేసిందండి. చాలా బాగుంది కదా కలర్ కూడా. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేదండి మాకు. చూసారా అండి, చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా. నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి షుగర్ వేసేస్తున్నానండి. నేను 1 కప్పు షుగర్ వేస్తున్నాను. లైట్గానే వేస్తున్నానండి, ఎక్కువ వేయలేదు. నేను లైట్గానే షుగర్ వేసేసాను. తర్వాత కాచి చల్లారి పెట్టుకున్న పాలునైతే కూడా తీసుకున్నానండి. నేను కాచి చల్లారి పెట్టుకున్న పాలును కూడా తీసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు లైట్గా పాలుని జీడిపప్పు అండ్ కిస్మిస్లు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇందాక, అవి కూడా వేసుకొని కలిపేసుకుందామండి. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చేస్తుంటే ఆ టేస్టే వేరండి కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా వచ్చిందో పూర్తి అయిపోయిన తర్వాత చెప్పేస్తాను మీకు. అదిగోండి, లైట్గా కాసి చల్లారి పెట్టుకున్న పాలు అయితే కొంచెంగా యాడ్ చేసుకొని, అంటే మరీ ఎక్కువ కాకుండా, ఎందుకంటే మనకి లడ్డు రావాలి కదండి, రవ్వ లడ్డు. అందుకని చెప్పేసి కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుంటూ కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుంటూ
చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఇప్పుడు లడ్డూలు అయితే చేసేసుకుందాం. చూడండి లడ్డూలు ఎక్కువగా పాలు పోయొద్దండి, ఎందుకంటే మనకి కొంచెం ఎక్కువైతే మనకి లడ్డు రాదండి. కొంచెం మనకి చూసారా వచ్చేసింది, లడ్డు చేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది, నీట్గా. అదే విధంగా చేసుకోవాలండి, సింపుల్ ప్రాసెస్. లడ్డూలన్నీ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగున్నాయో లడ్డూలు. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది లడ్డు. చాలా కలర్ఫుల్గా, చాలా బాగుంది. సూపర్ సూపర్. చాలా కలర్ఫుల్గా అయితే వచ్చేసినాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే మీరు ఏ విధంగా తయారు చేసుకుంటారో ఇంట్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్